నమస్తే మిత్రులారా, నేను మల్యాల సురేష్, జైత్యాల జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షునిగా కొనసాగుతున్నాను. మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఏదైతే కూలినాలు చేసుకొని బతికే శ్రామిక వర్గపు గొంతునై మీకు ఒక సందేశం ఇవ్వడానికి ఈరోజు ముందుకు వస్తున్నాను. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కార్మిక హక్కులను హరిస్తూ ఎంతో పోరాటాలు చేసి సాధించుకున్న చట్టాలను రద్దు చేస్తూ బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తెలిసే విధంగా ఒక నిరసన, ఒక సమ్మె విధంగా ముందు తీసుకుపోవడానికి కార్మికుల బాధలు, కార్మికుల వేతనాలు, అలాగే కార్మికులకు ఉన్న హక్కులను, సంఘటితంలో ఉంటే ఉన్న ప్రయోజనాలను, అసంఘటిత కార్మికులకు ఉన్న ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తూ యజమానికి పూర్తిగా హక్కులు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 12 తారీఖు నాడు ఒక సార్వత్రిక సమ్మె నిర్వహించడం జరుగుతుంది. శ్రామిక వర్గం కలిసికట్టుగా ముందుకొచ్చి ఆ యొక్క సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అలాగే ఎందుకు ఈ సమ్మె చేయాల్సి వస్తుంది, ఎందుకు ఈ సమ్మె విజయవంతం చేయాలి, ఎందుకు మన బాధ్యతగా మన కర్తవ్యాన్ని నిర్వహించాలి అనే విషయం వస్తే, బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, ఇంతకు ముందున్న కార్మిక చట్టాలు ఏదైతే ఉన్నాయో ఆ చట్టాలను పూర్తిగా యజమాని చేతికి అప్పచెప్తుంది. అనగా 8 గంటల పనికి తగ్గ వేతనం, అంటే 8 గంటల పని దినాలని 12 గంటలను పెంచుతూ, అలాగే మన వేతనంలోని కార్మిక వర్గ వేతనంలోని సగ వేతనం కూడా కట్ చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే సమ్మెలు చేయరాదు, యూనియన్లు పెట్టరాదు, ఇంకా చెప్పాలనుకుంటే జీతాలు పెంచమని అడగరాదు అని యజమాని వర్గానికి వత్తాసు పలుకుతూ ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చింది. కార్మికులు ఎన్నో పోరాటాలు చేసి 2019 నుండి కానీ లేదా 2005 అప్పుడు కానీ పనికి ఉపాధి పథకం కూడా కార్మికుల శ్రమతో నిర్మాణమైంది, కార్మికుల పోరాటంతో నిర్మాణమైంది, కమ్యూనిస్టుల పోరాటంతో నిర్మాణమైంది. కార్మికుల తరఫున కమ్యూనిస్టులు ఎప్పుడు 24 గంటలు కార్మిక దృక్పథం ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలో ఇది పోరాటం చేసి సాధించిన చట్టం పనికి ఉపాధి చట్టం అనేది. ఆ చట్టాలలో కూడా 120 రోజులు పని దినాలు పెంపుతున్నాము, అంతకుముందు 100 రోజుల పని దినాలను 120 రోజులు పెంపుతున్నాము అని చెప్పి ఒక అబద్ధ ప్రకటన చేస్తుంది. కానీ అందులో 120 రోజుల పని లేదు, 120 రోజుల పని లేదు, 120 రోజుల వేతనాలు కూడా అందులో లేవు. కానీ ఇది భ్రమ పెడుతూ అందులో ఈ దేశానికి ఎన్నో పోరాటాలు చేసిన గాంధీ పేరును కూడా తొలగించడం జరిగింది. ఇది ఒక్కటే కాదు మిత్రులారా, అనేక విధంగా అనేక రకాలుగా కార్మిక చట్టాలు అయితేనేమి, వేతన విషయాలు అయితేనేమి, అలాగే మన భావ ప్రకటన స్వేచ్ఛ అయితేనేమి, మత కళలు అయితేనేది, కుల కళలు అయితేనేది, రిజర్వేషన్లు, ఇప్పుడు రిజర్వేషన్ విషయంలో కూడా అనేక రకాలుగా ఇబ్బంది పెడుతుంది. ఈ రిజర్వేషన్ తీసేయాలని సాక్షాత్తు కేంద్ర మంత్రివర్గమే అనేక ప్రకటనలు చేస్తుంది. ఇది దేనికి సంకేతం అని మనం తీసుకోవాలి. ఇది ఎంత ప్రమాదంలోకి ఈ మధ్యతరగతి కానీ కార్మికులు కానీ బతికే విధంగా ఈ యొక్క చట్టాలు లేవు. ఇది పూర్తిగా పెట్టుబడిదారులకు అలాగే సంపన్నులకు ఉపయోగపడే చట్టాలను, వాళ్లకు అనుకూలమైన చట్టాలను ఈ యొక్క ప్రభుత్వం వాళ్ళకు వత్తాసు వరకు ఈ యొక్క చట్టాలు చేస్తుంది. మిత్రులారా, మనం కలిసికట్టుగా ఎదిరిస్తే తప్ప ఈ యొక్క ప్రజాస్వామ్యం నిలబడదు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అలాగే మనం అందరం కూడా ఏదైతే రాజ్యాంగంలో ఉన్న పొందుపరిచిన హక్కులు, అలాగే కార్మిక వర్గానికి ఉన్న హక్కులు, అలాగే కార్మిక వర్గానికి కాదు మధ్యతరగతి జీవన విధానంలో కూడా అనేక చట్టాలు మార్పులు చేర్పులు చేస్తూ ఈ యొక్క నియంతృత్వం సాధిస్తుంది మోడీ ప్రభుత్వం. ఈ మోడీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఈ మోడీ ప్రభుత్వానికి మనం ఒక హెచ్చరిక జారీ చేయాలనుకుంటే ఫిబ్రవరి 12 తారీఖు నాడు దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలే కాదు, మన అంబేద్కర్ వాదులు, మానవతావాదులు, అలాగే ప్రాంతీయ పార్టీలు, నార్త్ అయితేనేమి, సౌత్ అయితేనేమి, ప్రాంతీయవాదులు అందరూ కూడా
కలిసికట్టుగా ముందుకు తీసుకొచ్చి ఈ యొక్క శ్రామిక వర్గ చట్టాలని సవరణ చేయాల్సిందిగా, అలాగే ఇంతకు ముందున్న ఆ చట్టాలనే యథావిధిగా కొనసాగించాల్సిందిగా మనం డిమాండ్ చేస్తూ ఈ యొక్క సార్వత్రిక సమ్మె కొనసాగించడం జరుగుతుంది. ఈ యొక్క ఫిబ్రవరి 12 తారీఖు నాడు జరిగే సార్వత్రిక సమ్మెలో ప్రజలందరూ కూడా, వ్యవసాయ కార్మికులు అయితేంది, ఉపాధి కార్మికులు అయితేంది, భవన నిర్మాణ కార్మికులు అయితేంది, ఎలక్ట్రీషియన్ అయితేంది, వడ్రంగి అయితేనేమి, ప్రతి కార్మికులు, చిరు వ్యాపారులు నుంచి ప్రతి కార్మికులు కూడా ఇందులో పాల్గొని ఆ యొక్క సభను, ఆ యొక్క నిరసనను విజయవంతం చేయాల్సిందిగా పేరు పేరున మన దేశ ప్రజలకు, మన తెలుగు ప్రజలకు అందరికీ ఈ సందర్భంగా విన్నవించడం జరుగుతుంది.